నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాల వృద్ధాశ్రమంలో అనగాంశం గాను డాక్టర్ శ్రీ గుడుగుంట్ల చక్రయ్య సార్ గారు, డాక్టర్ శ్రీమతి నాగమణి గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రయులకు ఆకలి తీర్చడానికి సాయిబాబా ఆశీస్సులతో డాక్టర్ శ్రీ చక్రయ్య గారి తాతయ్య గారైన కీర్తిశేషులు శ్రీ గుడుగుంట్ల లింగయ్య గుప్తా గారి సంవత్సరిక వర్ధంతి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ లింగయ్య గుప్తా గారికి, కీర్తిశేషులు శ్రీమతి లక్ష్మమ్మ గారికి, కీర్తిశేషులు శ్రీ జి గోపాల్ గారికి, కీర్తిశేషులు శ్రీ మిర్యాల విశ్వనాథం గారికి, కీర్తిశేషులు శ్రీమతి రత్నమాల గారికి, కీర్తిశేషులు శ్రీమతి మిర్యాల రంగమ్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి తెలుపుతూ, అలాగే కీర్తిశేషులు శ్రీ గుడుగుంట్ల లింగయ్య గుప్తా గారి వారి సంవత్సరికం ఆర్థిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ వారికి స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీ గుడుగుంట్ల లింగయ్య గుప్తా గారి వారి సంవత్సరిక వర్ధంతి సందర్భంగా వారి పుణ్యతిథి సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనస్తో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికరం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ జి వెంకటేష్ గారికి, శ్రీమతి శోభా గారికి, శ్రీమతి హేమావతి గారికి, శ్రీ జి చక్రధర్ గారికి, శ్రీమతి నాగమణి గారికి, శ్రీ జి విజయ్ కుమార్ గారికి, శ్రీమతి శీతల్ గారికి, శ్రీమతి హరిత గారికి, శ్రీ ప్రసాద్ గారికి, శ్రీ పోలా లక్ష్మయ్య గారికి, ధనలక్ష్మి గారికి, శ్రీ సురేష్ గారికి, శ్రీమతి పారిజాత గారికి, శ్రీమతి మాధవి గారికి, అలాగే శ్రీ జూలూరి పెండేసార్ గారికి మరియు పుష్పల్మ గారికి, శ్రీ రామకృష్ణ గారికి, శ్రీమతి ఝాన్సీ గారికి, శ్రీ బాలకృష్ణ గారికి, మూంగ్చేన్ గారికి, శ్రీమతి మీనా గారికి, శ్రీ చక్రవర్తి గారికి, శ్రీ విడియాల రాములు గారికి, శ్రీమతి విజయమ్మ గారికి, శ్రీమతి గీతా గారికి, శ్రీ శ్రీనివాస్ గారికి, శ్రీ రమకాంత్ గారికి, మాధవి గారికి, శ్రీకాంత్ గారికి, సారా గారికి, శ్రీ శశికాంత్ గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీ చెన్నయ్య గారికి, శ్రీమతి పద్మా గారికి, శ్రీమతి బిందు గారికి, సుమన్ గారికి, శ్రీ సాయి గారికి, శ్రీమతి విపులా గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడతరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్నించమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శోభా గారికి, శ్రీమతి నాగమణి గారికి, శ్రీమతి శీతల్ గారికి, శ్రీమతి హరిత గారికి, శ్రీమతి ధనలక్ష్మి గారికి, శ్రీమతి పారిజాత గారికి, శ్రీమతి మాధవి గారికి, శ్రీమతి పుష్పలమ్మ గారికి, శ్రీమతి ఝాన్సీ గారికి, శ్రీమతి మూంగ్చేన్ గారికి, శ్రీమతి మీనా గారికి, శ్రీమతి విజయమ్మ గారికి, శ్రీమతి గీతా గారికి, శ్రీమతి పద్మా గారికి, శ్రీమతి బిందు గారికి, శ్రీమతి విపులా గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవెన మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి జూలూరు కుటుంబ సభ్యులు మరియు అలాగే గుడుగుంట్ల కుటుంబ సభ్యులు, పోలా కుటుంబ సభ్యులు, ఆశ్రమానికి అలాగే మిర్యాల కుటుంబ సభ్యులు ఎన్నో రకాలుగా సహాయ సహకారం అందిస్తూ అలాగే ఇక్కడ ఉన్న 65 మందికి అండగా ఉంటూ ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేపిస్తూ గ్రాసరీస్ పరంగా, క్లాస్ పరంగా
అలాగే పర్మనెంట్ షెల్టర్ పరంగా కూడా కోలా కుటుంబ సభ్యులు మరియు గురుగుంట్ల కుటుంబ సభ్యులు, జూలూరు కుటుంబ సభ్యులు మాకు సహాయ సహకారం అందించినందుకు వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వహిస్తున్న తండ్రి లాంటి వెంకటేశ్వర మరియు కుశలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరిగిన కాన్సెప్ట్ తో ముందుకు వచ్చి తను చేస్తూ తన వందల మంది వేల మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు కుశలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు డాక్టర్ శ్రీ గురుగుంట్ల చక్రధర్ గారు, డాక్టర్ శ్రీమతి నాగమణి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈ రోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే సోరకాయ కర్రీ, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. అక్కడ